హాయ్ అండి. ఇవాళ పల్లీలు ఉల్లిపాయ టమాటా పచ్చడి చూపిస్తాను. ఇగో పల్లీలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి, చింతపండు. ఇది అన్నంలోనే తినొచ్చు, రొట్టెలోనే, దోశలో, ఇందులోనే చాలా బాగుంటుంది. చూపిస్తాను. ఫస్ట్ మూకుడు పెట్టి కొంచెం నూనె వేసాక పల్లీలు వేచుతాను. పల్లీలు వేచి అందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా, వెల్లుల్లి కూడా వేసేస్తాను. కొంచెం నూనె ఇక పల్లి వేగుతుంది కదా, కొంచెం ఎర్రగా వేగాక అప్పుడు అందులో మిరపకాయ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు కలిపి పల్లీలతో వేచేయాలి. ఇక పల్లీలు ఇందులో అన్నీ వేసి వేచేసాను. ఇక చూడండి, పల్లీలు, జీలకర్రలు అన్నీ వేసాను. ఇక జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇగో ఇందులో ఇవి వేసి వేచేయాలి. పల్లీలు వేగాక ఇప్పుడు ఇవి వేసి వేచేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత టమాటా, పచ్చిమిరపకాయలు, ఇగో కరివేపాకు ఫస్ట్ కొంచెం వేగాక మిరపకాయలు, మీకు ఎంత కావాలో అందుకు మిరపకాయలు వేసుకోండి. నేను కొంచెం 4-5 ఎండుమిర్చి కూడా వేసాను. అన్ని మెంతులు అవన్నీ వేసాను. అన్నీ ఇది కొంచెం వేసిన తర్వాత ఇది బాగా వేగిగా గిన్నెలో తీసేయాలి. కొంచెం వేగిపోతే గిన్నెలో తీసేసి ఇందులో తీసేస్తాను. ఇగో తీసేసాను కదా, ఇందులో కొంచెం నూనె వేస్తాను. ఇగో తీసేసాను చూడండి, అవన్నీ వేచి ఇప్పుడు కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేచుతాను. ఉల్లిపాయ వేచాక కొత్తిమీర, టమాటాలు అవి దగ్గరగా వేగిన తర్వాత చింతపండు వేసి దగ్గరగా ఉప్పు, పసుపు వేసి వేచేయాలి. ఇక చూడండి వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దగ్గరగా వేచాలి. ఎర్రగా వేచక్కలేదు, కొంచెం మామూలుగా వేచాలి. ఇవి కొంచెం వేగుతాయి కదా దగ్గరగా, కొంచెం సిమ్లో కాదు హైలో కాదు అలా వేసి వేచాలి. ఈ చింతపండు కడిగింది, నానబెట్టి కడిగేసాను. ఒక ఉల్లిపాయలు వేగింది. ఇప్పుడు వేగాక కొత్తిమీర, టమాటా అందులో వేసేస్తాను. కొంచెం ఎర్రగా వేగింది కదా, ఈ కొత్తిమీర, టమాటా వేసి వేచేస్తాను దగ్గరగా. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసేయాలి. అప్పుడు ఉప్పు, పసుపు వేసేయాలి. ఇందులోనే దగ్గరగా వచ్చేస్తుంది. ఇది దగ్గరగా వేచాలి. కొంచెం ఉప్పు వేయాలి. సందే నమక్ వేస్తాను, అదే నల్లుప్పు. తెల్లది వాడటం లేదు. ఉప్పు, పసుపు వేసి దగ్గరగా వేగిపోతాయి కదా ఈ టమాటాలు, ఉల్లిపాయలు అన్నీను. ఉల్లిపాయ వేసేసరికి దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా వచ్చాక చల్లారాక అన్నీ కలిపి రుబ్బిడమే. ఇప్పుడు పల్లీలు వేసి ఫస్ట్ పల్లీలు వేస్తాను. ఒక తిప్పుతాను, అదే వేచుతాను. అవి మెత్తగా నలిగాక అప్పుడు టమాటాలు వేసి వేసేస్తాను, అందులోనే కలిపేసి. చాలా బాగుంటుంది.
రొట్టెలో, అన్నంలో, ఇడ్లీలో ఎందులోనే తినవచ్చు. ఇగో ఇప్పుడు ఈ టమాటాలు ఇలా వేగిపోయి కదా, ఉల్లిపాయ టమాటా చల్లారి. ఇప్పుడు అది ఒకసారి తిప్పేసాను కదా, ఇప్పుడు అందులో ఇవి వేసేస్తాను, ఈ టమాటాలు. అన్నీ వేసేసి అందులో కొంచెం పోపు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ పోపు వేసాలి. ఈలోపు ఇవి తిప్పేస్తాను. ఇక చూడండి రుబ్బేసాను. చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. టమాటా, పల్లి, ఉల్లి, వెల్లి వేచి చేసాం కదా, మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు పోపు వేస్తున్నాను కదా, ఈ పోపు వేసి కలిపేయడం. ఇది చూడండి, చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక పోపు వేసేసాను. ఇక చూడండి, పోపే అసలైంది పచ్చడికి అందం, పోపు. చూడండి, ఇప్పుడు పొంగరంలో తింటాను. ఇది పొంగరం పోసుకున్నాం. పొంగరంలో తినండి, ఇడ్లీలో తినండి, దోశల్లో తినండి, దేంట్లో అయినా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచి వాసన కూడా వస్తున్నది. వెల్లుల్లి, కొత్తిమీర, టమాటా భలే ఉంటుందండి తినడానికి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చెయ్యండి. ఎలా ఉందో చెప్పండి కమెంట్లో. చూడండి ఎలా అంత బాగుంది కదా. అన్నంలో కలుపుకుంటే మరీ బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పొంగరంలో సాంబారు, పచ్చడి, పొంగరం భలే ఉంటుందండి తినడానికి. చాలా టేస్ట్గా ఉంటుంది. దెబ్బ రొట్టి, పొంగరం ఏదైనా. చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.